హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ బైనాన్స్ వెబ్3 బిట్లేయర్ ఆఫర్ అయితే 4 ఆఫర్స్ అయితే ఉన్నాయి కదా. దీని గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఒక ఆఫర్ అయితే మీకు ఆల్రెడీ చెప్పేస్తాను. సో ఇది ఎలా చేయాలో మొత్తం అయితే చెప్తాను. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. లింక్ ద్వారా వెళ్ళి ఈ వీడియో అయితే చూసండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు దీనిలో ఇంకో అప్డేట్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మీకు 25 దాకా ఉంది, January 25. మీరు 10 days చెక్ ఇన్ చేస్తే మీకు అప్ టు $100 ఏం చేసే టాస్క్ BTR కాయిన్స్ అయితే వస్తాయి. ఓకే. సో అలాగే మీకు ఒక 2 days బ్యాక్ 2 daysలో మీకు ఒక వీడియో అయితే చేశాను. బైనాన్స్ వెబ్3 సాల్వ్ ప్రోటోకాల్ ఎన్ అప్ టు $50 ఒక వీడియో చేశాను. ఇది కూడా మీకు సింపుల్ టాస్క్. ఓకే, చేసుకోండి. అలాగే మీకు సాల్వ్ ప్రోటోకాల్ది ఇక్కడ ప్రీ మార్కెట్ కూడా $0.37 ఉంది. సో చూసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లింక్ ద్వారా వెళ్ళి జాయిన్ అవుతామండి. ఓకే. సో ఇప్పుడు మనం ఆ బైనాన్స్ వెబ్3లో వెళ్ళేసి ఆ 3 or 4 ఆఫర్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో ఇక్కడ చాలా క్యాంపెయిన్స్ నడుస్తున్నాయి. నేను గత చూస్తున్నాను. ప్రజెంట్ ఇక్కడ ఎక్స్చేంజ్ కాకుండా వాలెట్లో వచ్చేసిన తర్వాత బైనాన్స్ యాప్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్ యాప్ లింక్ ఇస్తాను. అలాగే P2P ట్రేడింగ్ వీడియో కూడా ఇచ్చేస్తాను. అమౌంట్ లేని వాళ్ళు అమౌంట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే ఆఫర్లో $10 to $20 మీకు అయితే కావాలి. ఓకే. ఒక $10 ఉంటే చాలు. ఇంకో $10 నేను అమౌంట్ లేదు ప్రజెంట్ అయితే నాకు. సో ఉంటే మీకు అది కూడా నేను ప్రాసెస్ చెప్పిస్తాను. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ డిస్కవర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఎయిర్ డ్రాప్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ బిట్లేయర్ 1 and 2, 3 ఆఫర్ అయితే నడుస్తుంది సార్. నేను 4 అన్నాను, బట్ 3 నడుస్తున్నాయి మనకి ప్రజెంట్. 3లో ఆల్రెడీ మీకు ఒకటి వీడియో కూడా చేసేస్తాను. ఓకే, బిట్లేయర్. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఆఫర్ గురించి అయితే మాట్లాడుకుందాం. 1.2 million టోకన్స్ మీకు వస్తుంది. ఈ ఆఫర్ వచ్చేసి మనకి January 13 వరకు అయితే, సో February 13 వరకు అయితే ఉంది. సెకండ్ మంత్ 13. ఓకే. జెన్ ఓపెన్ క్లిక్ చేయండి. ఎలా టాస్క్ ఎలా చేయాలో చెప్తాను. ఓకే. సో ఇవన్నీ 3 ఎయిర్ డ్రాప్లు మనకి ఒక $100 పడుతూ గల BTR యూనిట్ అయితే మనమైతే ఇన్వైట్ చేసుకోవచ్చు. సో జెన్ మిస్ అయితే అవ్వకండి. జెన్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేయండి. జెన్ సక్సెస్ అయిపోతుంది. ఫాలో ట్విట్టర్ అకౌంట్ కంప్లీట్ నౌ పైన క్లిక్ చేయండి. సో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయండి. లాగిన్ అయిపోతే లాగిన్ చేసుకోండి. సో గైస్ అకౌంట్ లాగిన్ అయిపోయింది సింపుల్. ఇక్కడ మీరు ఈ టాస్క్లో వచ్చేసి కంప్లీట్ నౌ పైన క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ కంప్లీట్ నౌ పైన క్లిక్ చేస్తే ట్విట్టర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ట్విట్టర్ లాగిన్ చూసుకోండి, ఫాలో అవ్వండి. ఓకే. బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సో ఇక్కడ వెరిఫై. సో ఇది వెరిఫై అయిపోయింది. ఇక్కడ మీరు బ్యాక్ రండి. సెకండ్ వన్ ఫాలో ఎక్స్కోండి. సేమ్ ఇది కూడా అలానే ట్విట్టర్ అవ్వకుండా అయితే మీరు ఫాలో అవ్వాలి. ఓకే. బ్యాక్ అయితే అవుతున్నాను. సో సింపుల్ టాస్క్ అయితే వీడియో ఇన్వైట్ చూడండి. మీకు టాస్క్ వెళ్ళి మొత్తం అయితే చెప్తాను. సో ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ బ్యాక్ అయితే వెళ్తున్నాను. రీపోస్ట్. సో కొంచెం ఇప్పటి నుంచి మీకు ఏంటంటే అమౌంట్ అయితే యూజ్ అయితే చేయాలి. సో ఇది సింపుల్ టాస్క్, ఇది చేయండి. సో రీపోస్ట్ కిందకి వచ్చేసిన తర్వాత సెకండ్ వన్ రీపోస్ట్ చేసి బ్యాక్ అయితే వచ్చేయండి. వెరిఫై చేసి ఇది కూడా తీసుకుంటుంది మీకు. సో ఇక్కడ వెయిట్ చేయండి. సో ఇది కూడా తీసుకుని బ్యాక్ అయితే వచ్చేస్తుంది. 3 టాస్క్ అయిపోయింది. ఇప్పుడు మీరు 0.0001 BTC మీ కాడైతే ఉండాలి. ఓకే. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు 0.0001 BTC ఎంతనో చెప్తాను. సో BTC అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ 0.001 $9.43 USDT మీకు బిట్ కాయిన్ అయితే మీ కాడ ఉండాలి. BTC/WBTC మీరు బిట్లేలో చేయాలి. ఇక్కడ మీరు ఏం చేయాలి? బ్యాక్ అయితే రండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీంట్లో BTC లేకుంటే ఇక్కడ ఏం చేయండి? నేను హోమ్ పేజ్లో వెళ్తాను. ఎక్స్చేంజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి? ఒక $10 పడుతూ గల, ఒక $11 పడుతూ గల BTC మీ కాడ అయితే ఉండాలి. ఓకే. సో ఇక్కడ మీ టాస్క్ ఎలా చేయాలి చెప్తాను. సో దానికన్నా ముందు ఇక్కడ BNB ఉంది నా అక్కడ. BNB నుంచి నేను దీన్ని మనం ఏం చేయాలంటే BTCలో కన్వర్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఇంకా ట్రేడ్లో వెళ్ళండి. మీరు ఒక 10 to మీకు ఆల్రెడీ వీడియో చెప్పాను P2P ట్రేడింగ్ ప్రాసెస్ అయితే. ఆ వీడియో చూసేసి మీరు చేసుకోండి. ఓకే. ఒక $11 to $12 ప్రజెంట్ అయితే మీరు ఒక BTC అయితే ఉండాలి. ట్రేడ్లో వెళ్తున్నాను. ఇక్కడ BNB స్లాష్ నుంచి మనం BTCలో ప్రజెంట్ ఇక్కడ నేను BTC తీసుకుంటున్నాను. ఇక్కడ మ్యాక్సిమం ఉన్న అమౌంట్ అంతా నేను ఇక్కడ BTCలో ట్రేడ్ తీసుకుంటున్నాను. ఓకే. సో కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ మీరు ఒక $11 తెచ్చుకోండి. ఓకే. సో సింపుల్ అసెట్లో వెళ్తే BTC మీకు వచ్చింది. ఇప్పుడు మీరు వాలెట్లో వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఈ క్యాంపెయిన్లో వెళ్ళిపోండి. ఇక్కడ మీకు చెప్తాను. అంటే వీళ్ళు ఏం ఆడతారో చూద్దాం ప్రాసెస్ అనేది. సో ఎట్లా చేయాలని నేను చెప్తాను. ఓకే. వెయిట్ చేయండి. సో అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి? సింపుల్గా కంప్లీట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కంప్లీట్ నౌ పైన క్లిక్ చేసిన తర్వాత చూద్దాం. ఒకసారి వెయిట్ చేయండి. బ్యాలెన్స్ అనేది తేవాలా లేట్ చెప్తాను ప్రాసెస్ అనేది. వాలెట్ అయితే లింక్ అయితే చేయాలి. ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ కనెక్ట్ వాలెట్ కింద ఇక్కడ బైనాన్స్ వాలెట్ స్విచ్ నెంటర్గా చేయండి. మీకు అయిపోతుంది. కింద ఇక్కడ నేను మీకు వెయిట్ చేయండి చెప్తాను. సో ఇక్కడ మీరు ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు సైన్ ఇన్ పేజ్ వస్తుంది. సైన్ అయితే అవ్వండి. ఓకే. ఇంకా మళ్ళీ మీరు బిట్లేయర్లో మీరు
బిట్లేర్ ఆప్షన్ వస్తుంది, మీరు బ్యాక్ అయితే వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి చెప్తాను వెయిట్. సో ప్రజెంట్ మీకు చెప్పాను బ్యాక్ అయితే వచ్చింది. ఒకసారి ఇక్కడ డిపాజిట్ బీటీసీ డబ్ల్యూబీటీసీ టాస్క్ వచ్చేది. దానికన్నా ముందు బిట్లేర్లో మనకి అమౌంట్ అయితే కావాలి, ఒక 10 USDTతో అమౌంట్ తెచ్చుకోండి ఫీ కోసం. ఓకే, తర్వాత ఈ డబ్ల్యూబీటీసీ బీటీసీ కూడా కావాలి, ఒక $10 పడుతుంది కదా. సో ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను. ప్రజెంట్ మీ కాడ ఒక $20 పడుతుంది కదా అమౌంట్, అది USDT కావాలి. సారీ 10 మీకు చెప్తాను వెయిట్ చేయండి. నేను ఆల్రెడీ తెచ్చాను. ఎక్స్చేంజ్లో మీరు ఒక బీటీసీ $11 తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి USDT ఒక 10.55 లేదా $11 USDT, $11 బీటీసీ తెచ్చుకోండి. ఈ విధంగా తెచ్చుకోండి, మీకు క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేయండి, ఇప్పుడు మీరు పీటీపీ ట్రేడింగ్ ద్వారా వీడియో చూసి తెచ్చుకోండి. ఓకే, సో మీకు తెలిసిందే ఆ ప్రాసెస్, తెచ్చుకోండి, సింపుల్ ఉంటుంది. సో ఇప్పుడు అసెట్లో వచ్చిన తర్వాత ఇక్కడ రిసీవ్ అంటే మీరు ఇందులో తెచ్చుకోవాలి. ఇక రిసీవ్ పైన క్లిక్ చేసి నా ఆల్రెడీ చూడండి సాలిడ్ బీటీసీ, నార్మల్ బీటీసీ ఉంది, ఇది వేరే బిట్లేయర్ బీటీసీ. సో ఇక్కడ వెయిట్ చేయండి, ఇక అదే చెప్తాను. సో గాయ్స్ ఈ బీటీసీ వేరు అనమాట. సో బీటీసీవి లాస్ట్ వీడియోలో మీకు చెప్తాను సాలిడ్ ప్రోటోకాల్. సో ఇది వేరు. సో ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ వేరు. ఓకే, రిసీవ్ పైన క్లిక్ చేయండి. ఇక రిసీవ్ ఫ్రమ్ బ్యాలెన్స్ సెక్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మనకేం కావాలి, ఇక్కడ బీటీసీ. ఓకే, ఇక మనం బీటీసీ తెచ్చుకుందాం. బీటీసీ బిట్కాయిన్. ఓకే, బీటీసీ బిట్కాయిన్ కంటిన్యూ అంటే మీరు ఎక్స్చేంజ్ బైనాన్స్ ఎక్స్చేంజ్ నుంచి వాడి తెస్తున్నారు. సో ఇక్కడ చూసుకోండి, మీ వాలెట్ ఏదో చూసేసి చేయండి. ఓకే, వెయిట్ చేయండి. సో మీకు వాలెట్ మీకు డౌట్ ఉంటే ఇక్కడ ఏం చేయండి, వాలెట్ అసెట్లో వచ్చిన తర్వాత ప్రొఫైల్లో వెళ్ళండి. ఇక్కడ వాలెట్ పైన వాలెట్ వెళ్ళిన తర్వాత బ్యాకప్ నవ్వు, ఇక మీరు గూగుల్ డ్రైవ్తో మీరు బ్యాకప్ అయితే చేయండి. ఓకే, సో నేను ఆల్రెడీ వెరిఫై అయితే చేశాను. సో ఈ విధంగా మీరు వెరిఫై అయితే చూసుకోండి ఒకసారి ఏ మెయిల్ ఇచ్చారో. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాకప్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నేను చెప్తాను, వెయిట్ చేయండి. సో వన్స్ మీకు అడ్రస్ నాకు కూడా డౌట్ ఉంది, ఇక్కడ మీరు రిసీవ్ వాయా అడ్రస్ పైన క్లిక్ చేసి బిట్కాయిన్ అనేది, సో లాస్ట్ WQ అని మీకు చెప్పాను ఎంత ZM. సో దేనిలో ఇచ్చిన కూడా నో ప్రాబ్లం. ఇప్పుడు సో మళ్ళీ రిసీవ్ పైన క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్చేంజ్లో తెచ్చుకోవాలి. సో కొంచెం ప్రాసెస్ డిఫికల్ట్ ఉంటుంది, సో చూసి చేయండి పర్ఫెక్ట్గా. ఫస్ట్ మీరు ఒక $11 బిట్కాయిన్ USDT తెచ్చుకోండి. ఓకే, ఇక్కడ మీరు రిసీవ్ ఫ్రమ్ బ్యాలెన్స్ USD పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్కాయిన్ తెచ్చుకుందాం. మొత్తం తెచ్చుకుంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం. బిట్కాయిన్ తెచ్చేసిన తర్వాత కంటిన్యూ వాలెట్. సో ఇక్కడ మనం బిట్కాయిన్ ఓకే మ్యాక్సిమం ఇచ్చేస్తున్నాను $11. సో మినిమం అయితే చూడండి ఇక తక్కువనే ఉంది, బట్ మ్యాక్సిమం అయితే ఇంత $11 తెచ్చుకుంటాం. సో ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలి. సో గాయ్స్ ఇక్కడ బీటీసీ ఇక్కడ నేను ఒకటి గమనించాను చూడండి, ఇక్కడ వాలెట్ నుంచి ఇక్కడ మనం ఎక్స్చేంజ్ నుంచి వాలెట్ తీసుకురావడానికి బీటీసీ అనేది ఫీ అనేది ఎక్కువ ఉంది. మీకు ఫీ కూడా చూపిస్తాను. ఇక్కడ ఎక్స్చేంజ్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటీసీ విత్డ్రా క్లిక్ చేస్తాను, $11 ఉంది. నార్మల్గా ఈ విధంగా ట్రై చేద్దాం, బట్ నేను వేరే ఛాయిస్ కూడా మీకు చెప్తాను. ఓకే, బిట్కాయిన్ చూడండి $4.72 ఫీ అయితే ఉంది. ఓకే, అదే ప్రాసెస్ నేను ఇక్కడ MSC గ్లోబల్లో మీకు చూపిస్తాను చూడండి, విత్డ్రా అనేది. ఓకే, దీనిలో తెచ్చేసి ప్రాసెస్ అనేది చేద్దాం. సింపుల్ ఉంటుంది, బట్ కొంచెం లెంత్ అవుతుంది ప్రాసెస్ అనేది చూడండి. ఇక మనం నార్మల్గా విత్డ్రా పైన క్లిక్ చేసి ఇక్కడ బీటీసీ తీసుకుందాం అనుకోండి, ఆన్ చేయని విత్డ్రా. సో ఇక్కడ నెట్వర్క్ అనేది ఇక్కడ బీటీసీ, మళ్ళీ బీటీసీ పైన క్లిక్ చేసి ఇక్కడ $0.94. ఓకే, ఇది తక్కువ. ఓకే, అలాగే ఇక్కడ మనం మినిమం విత్డ్రా ఎంత బ్రదర్ అంటే ఇక్కడ మీకు 0.00015. ఓకే, సో ఇక్కడ బీటీసీ వెళ్తున్నాను, మీకు క్లారిటీకి ఇప్పుడు 0.00015 ఎంత చెప్తున్నాను, బట్ వీడియో చూడండి ఎండ్ వరకు మీకు క్లారిటీ తెలిసిపోతుంది. సో ఇది అమౌంట్ కొంచెం ఒక $10, ఇది ఒక $17 ఉండాలి బీటీసీ అనేది. ఓకే, మొత్తం మీకు ఒక $20 అనుకోండి ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ $14 మీ కాడ ఉండాలి. ఓకే, 0.00015 $14, అదొక $1 ఫీ. ఓకే, $15, ఒక $16 మీ కాడ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇక బ్యాలెన్స్ యాప్లో నేను ఆల్రెడీ P2P ట్రేడింగ్ ద్వారా ఆల్రెడీ బై అయితే చేశాను ఇప్పుడే. సో $15 ఇది ఉంది, బీటీసీనే తెచ్చుకుంటా. వెయిట్ చేయండి. సో బీటీసీ నా అక్కడ $16 అయితే ఉంది. సో ఇప్పుడు ఉన్న బీటీసీని మీరు ఏం చేయాలి చెప్తాను చూడండి. ఇక్కడ అంత పెద్ద అమౌంట్ కాదు కాబట్టి ఇక్కడ ట్రేడ్లో వచ్చేసి కన్వర్ట్లో వచ్చేయండి. ఓకే, ఇక్కడ బీటీసీ పైన పెట్టుకోండి, కింద మీరు డాక్స్. ఓకే, మీ డాక్స్ ఏంటి అంటే లో ట్రాన్సాక్షన్ ఫీతో వెళ్తుంది. సో ఒకసారి నేను వెయిట్ చేయని చెప్తాను మీకు. సో MSC గ్లోబల్లో కొంచెం బెటర్ అయితే ఉంటుంది, కింద డాక్స్ పెట్టుకోండి. ఇక్కడ మీరు లో ట్రాన్సాక్షన్ ఫీతో చేసుకోవచ్చు. బీటీసీ ఉన్నంత మీకు 35,000 డాక్స్ అయితే వస్తుంది. ట్రేడ్ చేయండి, కన్వర్ట్ అయితే చేసేయండి ఫ్రీగా. మీకు ట్రాన్సాక్షన్ ఫీ అయితే ఉంటుంది. ఏ కాయిన్ అయితే చేసుకోవచ్చు, మీరు వేరే కాయిన్స్ ఏమైనా ఉంటే చేసుకోండి. సో ఇక విత్డ్రా పైన క్లిక్ చేయండి, ఈ ప్రాసెస్ చేస్తే మీకు అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి. సో కొంచెం అమౌంట్ అయితే ఉంది, బట్ ప్రాఫిట్ కూడా మంచిగానే వస్తుంది, $100. ఓకే, ఖచ్చితంగా 8,000 to 6,000 to 8,000 ఖచ్చితంగా అయితే వస్తుంది. ఓకే, మ్యాక్సిమం పెట్టేస్తున్నాను. మేము అడ్రస్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. సో MSC గ్లోబల్లో వెళ్ళండి, డిపాజిట్ డాక్స్.
సో కొంచెం ప్రాసెస్ సింపుల్ ఉంటుంది, బట్ మీరు కొంచెం ఓపికతో చూడాలి. బట్ ఇది చేయండి, నేను చేస్తున్నాను. సో డిస్ప్లే అండ్ అడ్రస్ మేము పెట్టుకోండి, కాపీ చేస్తున్నాను. బట్ ఇప్పుడు దాకా నేను దీంట్లో చేయలేదు డాక్స్ అనేది, బట్ దీంట్లో యూజ్ అయితే రాలేదు. బట్ ఇప్పుడు చేసేద్దాం, లో ట్రాన్సాక్షన్ ఫీ కాబట్టి మేము. సో ఇక్కడ మేము అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనం విత్డ్రా. సో గైస్ మనకు కావాల్సింది జస్ట్ $10. $10 కోసం ఇక్కడ $14 మినిమం ఫీ ఆడుతుంది కాబట్టి నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను. ఓకే, సో మీరు అడ్రస్ అండ్ మేము ఖచ్చితంగా చూసి అయితే ఇవ్వండి. ఓకే, సో గైస్ ఇక విత్డ్రా అయితే పెట్టేసాను. ఇక్కడ మీకు విత్డ్రా వచ్చే వరకు మనం ఏం చేద్దాం, వేరే ప్రాసెస్ అయితే చేద్దాం. బైనాన్స్ యాప్లో వెళ్ళేసి మీది యూఎస్డిటీ, అప్పుడు దాకా యూఎస్డిటీ మనం తీసుకుని వెళ్దాం. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ డాక్ సైజ్ సక్సెస్ఫుల్ మనం సెండ్ అయితే చేసాం. వెయిట్ చేయండి. ఇక్కడ నుంచి మీరు ఏం చేయండి, మళ్ళీ ఇక్కడ అసెట్లో రండి. సో వాలెట్లో వెళ్ళిపోండి. ఓకే, వచ్చేదాకా మీకు వేరే ప్రాసెస్ చెప్తాను. ఈ బిట్లేర్ టాచ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మీరు అసెట్లో రండి. ఇక్కడ రిసీవ్ పైన క్లిక్ చేయండి. రిసీవ్ ఫ్రమ్ బైనాన్స్ ఎక్స్చేంజ్ పైన క్లిక్ చేసి మనకి ఏం కావాలి యూఎస్డిటీ సెర్చ్లో కొట్టండి. ఓకే, ఉంటుంది యూఎస్డిటీ పెట్టేయండి. బిఎన్బి స్మార్ట్ చైన్ BP20 తెచ్చుకోండి. ఓకే, ఇక్కడ సో ఎందుకంటే గైస్ మనకి లో ట్రాన్సాక్షన్ ఫీ ఉంది కాబట్టి ఇది మీరు బిఎన్బి తెచ్చుకోండి. ఓకే, సో వాలెట్ 2కి మనం ఇచ్చేస్తున్నాం. ఇక మ్యాక్సిమం ఇచ్చేయండి. దీంట్లో అడ్రస్ ఏమి ఉండదు, మనం ఆటోమేటిక్ వాలెట్ 2కి అయితే మీకు వెళ్ళిపోతాం. ఓకే, కన్ఫర్మ్ ఇచ్చేయండి. ఒక 1 or 2 minutesలో ఈ ప్రాసెస్ కూడా అయిపోతుంది. ఓకే, నేను ఒకవేళ డాక్స్ వచ్చేస్తే నేను మీకు చెప్పేస్తాను. సో ఇక్కడ వెయిట్ చేయండి. ఈ అమౌంట్ అని మనకి ఇక్కడ వెబ్సైట్లో వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఇక్కడ కోసేపు వెయిట్ చేయండి, కొంచెం రీప్లేస్ చేద్దాం. ఇన్స్టెంట్ రాదు, మేబీ యూఎస్డిటీ వచ్చేసి మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ వాటిలో మనకి వచ్చేసింది. ఒక వెయిట్ చేయండి, మీకు కొంచెం లోడింగ్ తీసుకు యూఎస్డిటీ వచ్చేసి. ఇప్పుడు మీరు ఏం చేయాలి బ్రదర్ అంటే ఇక్కడ డిస్కోలో వెళ్ళండి. పైన సెర్చ్లో మీరు ఇక్కడ బిట్లేయర్, ఇక్కడ ఆల్రెడీ బిట్లేయర్ ఉంటుంది. ఈ బిట్లేయర్ అయితే చేయండి, లేదా సెర్చ్లో అయితే కొట్టినాను ప్రాబ్లం. ఇక బిట్లేయర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక టర్మ్స్ అండ్ కండిషన్ ఇచ్చేసి మీరు ఓపెన్ డి యాప్స్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఉన్న 10 USDTతో మీరు BTC అయితే కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఈ ప్రాసెస్ ఎందుకంటే బ్రదర్ ఇది మీకు ఫీ కోసం. ఓకే, ట్రాన్సాక్షన్ ఫీ మీకు $1, $2, $3 కూడా కట్ అవుతుంది. ఓకే, ఇక్కడ బ్రిడ్జ్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనెక్ట్ వాలెట్, బైనాన్స్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా వాలెట్ 2. సో ఈ వాలెట్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఫస్ట్ పెట్టుకో, కన్ఫర్మ్ అయితే చేయండి. తీసుకుంటుంది. ఇక్కడ మీరు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాడ BTC మన కాడ ఉండాలి. సో నేను యూఎస్డిటీ అనుకున్నాను, బట్ మీకు ఇక్కడ మీకు చెప్తాను చూడండి. సో గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లాష్ బ్రిడ్జ్ అని ఉంటుంది పైన. ఫ్లాష్ బ్రిడ్జ్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు యూఎస్డిటీ, సో మీ ఇక్కడ యూఎస్డిటీ ఎంత ఉందంతా మీరు ఏం చేయాలి, ఆ యూఎస్డిటీ మీ ఇక్కడ ఉన్న యూఎస్డిటీ ఈ అడ్రస్కి రిసీవ్. ఇక్కడ పర్చేస్ ఉందిగా, పర్చేస్ పైన క్లిక్ చేయండి. పర్చేస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న మనకాడ ఏముంది యూఎస్డిటీ BSC అయితే మీరు తెచ్చుకోండి. ఓకే, ఇక అడ్రస్ అయితే మీరు యూఎస్డిటీ BSC పెట్టుకోండి. ఇక్కడ కాపీ చేసుకోండి BNB, ఇక అడ్రస్ కూడా BNB కాపీ చేసుకోండి. ఓకే, కాపీ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి, ప్రాసెస్ అనేది ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు మీరు వాలెట్లో రండి. ఓకే, సో అది వేరే పేజ్లో ఉంటుంది, నో ప్రాబ్లం. ఇక్కడ అసెట్లో రండి, సింపుల్గా దీని మీద క్లిక్ చేసి సెండ్ ఉన్నది మ్యాక్సిమం పెట్టండి. సో ఎగ్జాక్ట్గా ఇంత ఓకే పెట్టండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ మీరు ఏం చేయండి, కాపీ. ఇప్పుడు దాకా అక్కడ కాపీ చేసిన 2E ఆ పేజ్ అనేది వెళ్ళిపోయింది, బట్ మీరు కాపీ చేసుకొని చూసి చేయండి. ఓకే, మళ్ళీ ఇక్కడ అడ్రస్ వేరే ఉంటుంది గైస్, దీన్ని డిస్టర్బెన్స్ చేయకండి. మీరు కాపీ చేసిన అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేసేసి మీరు సెండ్ అయితే చేసేయండి. BNB ఇక అడ్రస్ కొంచెం గ్యాస్ ఫీ BNB అది మీ వాలెట్లో ఉండాలి. BNB కూడా మెయింటైన్ చేయాలి. సో ఈ టాస్క్ చేయడం కోసం. సో ఇది సెండ్ అయిపోయింది, బట్ ఇక్కడ సెండ్ అయిపోయింది ఏం చేయండి, డిస్కోలో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ ఏ డ్రాప్లో వెళ్ళేసి బిట్లేయర్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సింపుల్గా కొంచెం వెయిట్ చేయండి, మీకు ఆటోమేటిక్గా ఆ అమౌంట్ అనేది ఇక్కడ షో అవుతుంది. ఓకే, ఒక 1 or 2 minutes. సో ఇక్కడ మీరు బ్రిడ్జ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఈ ప్రాసెస్ గైస్. ఆ డాక్స్ వెళ్ళిన తర్వాత నేను అక్కడ మీకు ఏం చేయాలో చెప్తాను. సో వాలెట్ కనెక్ట్ చేయండి, బ్యాలెన్స్ వాలెట్ అనేది. ఇక ఫ్లాష్ బ్రిడ్జ్ వెళ్ళిన తర్వాత మీకు ఇక పర్చేస్ పైన వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేయండి, మీకు కంప్లీట్ చేశారు కాబట్టి మీరు ఏం చేయండి, యూఎస్డిటీ అయిపోయిన తర్వాత కంప్లీట్ పైన క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్గా మీకు తీసుకుంటుంది. కంప్లీట్ అయితే అయిపోయింది. సో గైస్ ఇక్కడ మీకు ఉన్న అమౌంట్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. ఓకే, 10 USDT మీకు అడ్రస్ అయితే క్లారిటీగా అయితే మీరు చూసి ఇవ్వాలి. మరి అక్కడిది ఇక్కడిది ఇవ్వకుండా ఇష్టం వచ్చి చేస్తే రాదు అన్నమాట, రాదు. సో చూసుకోండి, క్లారిటీ ఇచ్చేయండి. మీకు బిట్లేయర్లో వచ్చేసింది అమౌంట్ అనేది. సో సింపుల్గా నేను ఏం చేస్తున్నాను, బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఈ పేజ్ అంతా మీరు Web3 వాలెట్ తీసేయండి. ఇప్పుడు ప్రెజెంట్గా వాలెట్లో వెళ్ళండి. ఓకే, మీకు ఏమొచ్చిందో మీకు క్లారిటీ చెప్తాను. ఇప్పుడు వాలెట్లో రండి. సో ఇక్కడ మనకి
సో ఈ బీటీసీలోనే యాడ్ అయింది గ్యాస్. ఓకే, ఇంతకుముందు నాకు ఇక్కడ $5 వర్తుగల ఉంది. సో బీటీసీ ప్రాసెస్ అనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందు సేమ్ ప్రాసెస్ చెప్పాను, బట్ ఇది దీంట్లో ఓకే. సో దీంట్లో బీటీఆర్ చెక్ ఇన్ కూడా చేస్తుంది. ఓకే, ఈ అమౌంట్ వచ్చేసింది. సో అలాగే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది, సో నాకు అక్కడ అమౌంట్ బీటీసీ ఉంది, బట్ మీకోసం ఇది చెప్పాలి కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాను. ఇక్కడ మీకు మళ్ళీ ఎంఎస్సీ గ్లోబల్లో వెళ్ళండి. డాక్స్ అనేది మనకి ఇంతకుముందు వితౌట్ వేసంగా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక మీరు సింపుల్గా ఏం చేయాలనేది చెప్తాను. ఓకే, ఇక్కడ డాక్ సక్సెస్ఫుల్ వచ్చేసింది. ఇక్కడ మీరు ట్రేడ్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ వేరేది ఏమైనా ఉంటే తీసేసి మీరు డాక్స్ చేసి ఉంటుంది. మీరు సేల్ అయితే కొట్టండి. లిమిట్ తీసేసి మార్కెట్ పెట్టండి. సో టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఆల్ పెట్టేసి సేల్ డాక్స్ అయితే కొట్టండి. సేల్ అయితే అయిపోయింది. సింపుల్గా మనకి ఉన్నదంతా మనకి ఇక్కడ యూఎస్డి వచ్చేస్తుంది. మళ్ళీ ఏం చేయండి మీరు బీటీసీ, సో డైరెక్ట్ బీటీసీ కొట్టండి. ఓకే, సో సెర్చ్లో ఏం చేయండి ఇక్కడ ఇక్కడ బీటీసీ యూఎస్డి తీసుకోండి. పేరు ఫస్ట్ ఉంటుంది చూడండి. సో ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్నాం, నో ప్రాబ్లం. సో ఇక్కడ అంటే హైలో ఉంది, $16.13 అయితే వస్తుంది. సో ఆ విధంగా తెచ్చుకోండి. ఒక $1 పోయినా మీకు సో ఎగ్జాక్ట్గా రావాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయండి బీటీసీ అనేది ఇక్కడ సో ఇది మనం బిట్లేయర్ బీటీసీ అనమాట. ఇది మనం తెచ్చుకుంది. ఇప్పుడు నార్మల్ బీటీసీ మనం తెచ్చుకోవాలి. ఓకే, ఇది Web3 వాలెట్ గ్యాస్. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకండి. Web3 వాలెట్లో నేను తెస్తున్నాను ప్రాసెస్ అనేది. ఇక మీరు రిసీవ్ పైన క్లిక్ చేయండి. రిసీవ్ వాయా అడ్రస్ పైన క్లిక్ చేయండి. ఓకే, మీకు ఇప్పుడు ఏది కావాలి, బిట్కాయిన్ కావాలి నాకు. ఓకే, ఈ బిట్కాయిన్లో ఏం చేస్తున్నాను, ఈ అడ్రస్ ఇప్పుడు ప్రజెంట్ నా అక్కడ వాలెట్లో 0 ఉంది. ఓకే, మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ WQ ఉంది ఇక బీటీసీ అనేది. సో ఇక్కడ మనం బీటీసీ ఇక్కడ టోకెన్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ సో కిందికి రండి, మేనేజ్ టోకెన్లో వెళ్ళండి. సో మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా ఇక్కడ ఆల్రెడీ బీటీసీ అని కొడుతున్నాను చూడండి. ఇప్పుడు సో కొంచెం వెయిట్ చేయండి, సెట్ చేయండి. ఓకే, సో మీకు బీటీసీ కొట్టిన తర్వాత బీటీసీ బిట్కాయిన్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకే, ప్రాసెస్ అనేది ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత చూసుకోండి బీటీసీ ఎక్కడ ఉందో అనేది. ఓకే, లేకపోతే ఈ విధంగా మీకు చెప్తున్న ప్రాసెస్ ఉంది. ఈ బీటీసీ ఏం చేయండి, ఇక్కడ రిసీవ్ బీటీసీ అయితే కొట్టండి. ఓకే, సో వాలెట్ మీకు అది చెప్పాను సేమ్ ఉంటుంది, నో ప్రాబ్లం. బట్ ఈ అడ్రస్ అయితే మీరు కాపీ చేసుకోండి. మళ్ళీ క్లారిటీగా మీరు తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ మీకు చెప్తున్నాను. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్తున్నాను. ఇక్కడ బ్యాక్ అయితే వస్తున్నాను. సో చూడండి ఫీ 16.11. ఓకే, ఇక్కడ నేను మీకు క్లారిటీగా రావాలంటే ఈ విధంగా చెప్తున్నాను ప్రాసెస్ అనేది 16.11. ఓకే, మైనస్ ఇప్పుడు ఎంత కౌంట్ అవుతుందో ఎంత వస్తుందో చూడాలి. ఓకే, ఎందుకంటే మీకు లో ట్రాన్సాక్షన్ ఫీ ఎంత అవుతుందో చెప్పడానికి ప్రాసెస్ చేస్తున్నాను. సి వాలెట్, ఎంఎస్సి గ్లోబల్, సి వాలెట్, బింగెక్స్, కూకైన్ అన్నీ చెక్ చేశాను. దీంట్లో కొంచెం లో ట్రాన్సాక్షన్ ఫీ అయితే ఉంది. ఆన్లైన్ విత్డ్రా బ్యాంక్ క్లిక్ చేయండి. ఫస్ట్ అమౌంట్ ఆల్ ఇచ్చేయండి. సో ఇక్కడ బీటీసీ $0.94 మీకు ఫీ. ఓకే, జస్ట్ అంతే. ఓకే, బీటీసీ పెట్టేయండి, అమౌంట్ ఆల్ పెట్టేయండి. ఇక్కడ అడ్రస్ మీరు కాపీ చేసిన అడ్రస్ ఒకసారి మళ్ళీ కరెక్ట్ ఇచ్చారా లేదా అనేది WQ అనేది ఇక్కడ లాస్ట్ది చెక్ చేసుకోండి. ఓకే, నేను కరెక్ట్ ఇచ్చేసాను. మళ్ళీ ఒకసారి నెట్వర్క్ బీటీసీ పెట్టిస్తున్నాను. సో మనకు వచ్చే అమౌంట్ ఇంత. సో దీని వాల్యూ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడే. సో మీకు వచ్చిన వాల్యూ ఇంత మీకు రిసీవ్ అయితే అవుతుంది. సో ఇంకో 5 ఇక్కడ 55 అనుకుంటుంది లాస్ట్కి. సో 55 అయితే నేను ఇచ్చేస్తున్నాను. సో ఇది మీరు క్లారిఫికేషన్ కాయిన్ మార్కెట్ ఇక మనం దేనిలో చెక్ చేస్తాను, కాయిన్ గీకో యాప్లో చెక్ చేస్తాను. మీరు కాయిన్ మార్కెట్ యాప్లో కూడా చెక్ చేస్తాను. 15.64. సో ఇక్కడ 15.64 0.47 అయితే మీకు ఫీ అయితే కట్ అవుతుంది. ఓకే, సో అంతే ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకి సో రిసీవ్ అయిన తర్వాత చెప్తాను, మాట్లాడతాను దీని గురించి. సో అడ్రస్ ఇవన్నీ చూసుకొని మీరు కన్ఫర్మ్ అయితే చేయండి. ఓకే, సో సింపుల్ మీ ట్రాన్సాక్షన్ ఫీ. సో ఈ ప్రాసెస్ నేను చేసేస్తున్నాను ఫాస్ట్గా, బట్ మీరు ఒకటి చూస్ చేయాలి, మీకు చెప్తాను, ఇచ్చేయండి. సో మనం విత్డ్రా అయితే పెట్టేసాం, బట్ సక్సెస్ అయిన తర్వాత మీకు చెప్తాను. సో ఇక్కడ మీకు ఒకటి చెప్తాను అన్న. సో బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ ఎంఎస్సి గ్లోబల్లో మీకు ఏంటంటే కేవైసీ అయి ఉండాలి. అదొకటి చూసుకోండి. కేవైసీ వెరిఫైడ్ ఉన్న అకౌంట్స్కి ఎంఎస్సి గ్లోబల్ పెట్టండి. బట్ మీరు చెప్పినట్టు ఇష్టం వచ్చి చేస్తే రాదనమాట. ఫస్ట్ మీరు కేవైసీ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్ యాప్ లింక్ అండ్ రిఫర్ కూడా ఇచ్చేస్తాను. అవన్నీ అయితే మీరు చేసుకోండి. కేవైసీ అయిన తర్వాత నేను చేసే ప్రాసెస్ చేయండి. బట్ ఇష్టం చేసే మీ ఫండ్స్ అయితే లాస్ అయిపోతారు. ఓకే, సో ఇక్కడ మనకి ఈ అమౌంట్ మీకు వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తాను. కొంచెం వెయిట్ అయితే చేయండి. ఓకే, సో మీరు బిట్కాయిన్ గాయస్ ఒక 5 minutes అయిన తర్వాత మీకు బీటీసీ అనేది నాకు ఇక్కడ ఎంఎస్సి గ్లోబల్ సక్సెస్ అయిపోయింది. ఇక్కడ నాకు బ్యాలెన్స్ యాప్లో కూడా పేమెంట్ కూడా వచ్చేసింది. ఒక వాలెట్లో వెళ్ళిపోయిన తర్వాత మీకు బీటీసీ అనేది ఇక్కడ వచ్చేసింది. వాలెట్ అసెట్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు బీటీసీ చెక్ చేసుకోండి. ఇక్కడ బీటీసీ అండ్ బిట్లేయర్ బీటీసీ. సో ఇప్పుడు మనం అయితే చేసాం 2 ప్రాసెస్ అనేది. సో ఇక్కడ ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ అయితే ఇచ్చాలి. ఓకే, డిస్కౌంట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం
ఫస్ట్ క్యాంపెయిన్లో వెళ్ళండి. ఓకే, ఎక్స్క్లూజివ్ ఎయిర్ డ్రాప్ లేదా వీక్ 3 ఆఫర్ అనమాట. సో 6 వీక్స్ అయితే ఉంటుంది. ఓకే, సో వీడియో కొంచెం లెంత్ అయింది. సో అదివే చెప్తున్నాం స్టార్టింగ్ నుంచి. సో ఇక్కడ డిపాజిట్ 000 BTC అండ్ WBTC. సో మీకు అర్థమైంది కదా, ఇప్పుడు ఈ ప్రాసెస్ చేస్తున్నాం మనం, దానికోసం తెచ్చాం BTC అనేది. కంప్లీట్ నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక పేజ్ వెళ్తుంది. స్టార్టింగ్లో మనం ఒక వీడియో పేజ్ చేసాము. సో కిందికైతే రండి. ఇక్కడ మీకు స్విచ్ నెట్వర్క్ ఉంటుంది. స్విచ్ నెట్వర్క్ పైన క్లిక్ అయితే చేయండి. ఓకే, చేస్తే మీకు అయిపోతుంది. ఇక్కడ మీరు కింద ఇష్యూ అని ఉంది, ఇష్యూ పైన క్లిక్ చేసి సో కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ మీకు మిడిల్లో సెలెక్ట్ అని ఉంటుంది, సెలెక్ట్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు BTC నుంచి BLBTC అయితే చేస్తున్నారు. ఓకే, ఇక్కడ మీరు ఉన్న BTCని ఇక్కడ BLBTC ఇక్కడ మ్యాక్సిమం అయితే ఇచ్చేస్తున్నాను. సో ఉన్న అమౌంట్ అంతా మీకు $15. సో ఇంత అవసరం లేదు, ఒక $11 to $12 చేయండి. ఓకే, 0.00012 చేస్తే చాలు, ఎక్కువైతే అవసరం లేదు. ఒక $11 చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు గ్యాస్ పే అయితే కొంచెం కావాలి. ఓకే, 1.65 మీకు గ్యాస్ పే అయితే కట్ అవుతుంది. ఓకే, ఇంక్లూడ్ దీంట్లోనే. అంటే మీరు ఏం చేయండి, ఒక $11 1.65 కాబట్టి ఇక్కడ మనం $16 తెచ్చాం కాబట్టి ఒక 4 పెట్టండి. ఓకే, సారీ ఇక్కడ 14 ఇక్కడ వెయిట్ చేయండి. సో నేను 0.14 అయితే పెడుతున్నాను. ఇంక్లూడ్ మనకి దీంట్లోనే మ్యాక్సిమం కట్టే ఛార్జ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ పెట్టిన తర్వాత ఇక ఇష్యూ అయితే చేయండి. ఓకే, ఇక టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే చేసి మీరు 1.65 వెళ్తుంది. మీరు BLBTCలో అయితే స్వాప్ అయితే అవుతుంది. ఓకే, ఇది ఏం కట్ అవుతుందో చూద్దాం, బట్ నాకు కూడా క్లారిటీ అయితే లేదు. ఆ ఫీ అనేది, సో మనం ఆ ఫీ అనేది మీకు చెప్పాను. ఇక్కడ బిట్లేర్ ఇంతకుముందు మనం బిట్లేర్ ఫీ ఉంది, ఆ ఫీ కట్ అవుతుంది కదా. మనం $10 USDT మనం ఇక్కడ చూడండి ఈ బిట్లేర్ ఫీ ఉందిగా, మీరు మ్యాక్సిమం $11 చేస్తే అయిపోతుంది. ఒకసారి నేను మళ్ళీ ఒకసారి క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి $11 పెట్టుకోండి, ఎక్కువ అయితే అవసరం లేదు. మళ్ళీ ఏమైనా అవసరం వస్తే మళ్ళీ చేసుకోండి. బట్ ఇంత ఉండని నో ప్రాబ్లం, ఎక్కువ పెట్టుకున్నా కూడా మీకు మంచిదే. ఇష్యూ చేసేసి మీరు స్వాప్ అయితే చేసేయండి, నో ప్రాబ్లం. సో తక్కువ ఉంటేనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో మీరు $11 to ఒక $13 మధ్యలో అయితే మీరు ట్రేడ్ చేసుకోండి. 1.65 మనం USDT బిట్లేర్ చేసాక ఆ ఫీ కట్ అవుతుంది. ఓకే, ఎన్నిసార్లు చేసినా కొంచెం లేట్ చేసినా కొంచెం ఆగి ట్రై చేయండి. మ్యాక్సిమం ఏమైనా లో ఫీ అయితే మ్యాక్సిమం అంతే ఉంటుంది. ఇక్కడ స్వాప్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏం చేయండి సింపుల్గా, సో బ్యాలెన్స్లో ఇది స్వాప్ అయిపోయింది. BLBTC మీకు వస్తుంది. కట్ చేస్తున్నాను. ఇక కట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వెరిఫై అయితే చేయండి. ఈ టాస్క్ అనేది ఇక్కడ మీకు కొంచెం టైం తీసుకుంటుంది, బట్ ఇక్కడ BLBTC ఇక్కడ మీకు వచ్చిందో చూద్దాం. అసెట్లు వెళ్తాను. సో ఇంకా అది స్వాప్ అయితే కాదు, అంటే ఇంకా సక్సెస్ఫుల్ రాలేదు కదా మన కాడికి. సో చూద్దాం. ఓకే, సో కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు నేను ఒకసారి వెరిఫై అయితే చేస్తున్నాను, చూద్దాం. మ్యాక్సిమం అనేది మనకి వెరిఫై సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. ఓకే, ఈ టాస్క్ ఇంతే కదా, దీంట్లో ఏం లేదు. బట్ ఇప్పుడు మనం పెట్టినామంటే ఎప్పుడు వస్తుంది బ్రదర్ అంటే ఈ క్యాంపెయిన్ అయితే ఎండ్ అయిపోవాలి. ఒక 7 days వ్యూ టాస్క్లో వెళ్ళండి, చూద్దాం అది విత్డ్రా మనకి ఎప్పుడు వస్తుంది, ఎలా విత్డ్రా చేయాలి ఇప్పుడు చెప్పేస్తాను. మళ్ళీ మీకు డౌట్ లేకుండా ఉంటుంది. ఓకే, మళ్ళీ మీరు ఇక్కడ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. పైన కనెక్ట్ చేసిన తర్వాత ఇక విత్డ్రా అయితే ఇప్పుడు మనకి రాలే అనమాట. సో ఇక్కడ నేను చెప్తాను ఎక్కడ ఉంది. సో ఇక్కడ ఏం చేయండి, 3 lines పక్కన ఇక్కడ ప్రొఫైల్ ఉంది. ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మై అసెట్స్ అని షో అవుతుంది. ఇక్కడ నుంచి మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, వాలెట్ అసెట్లో వెళ్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఇక్కడ BTC పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఉంటుంది మై అసెట్స్. సో ఇక్కడ చూద్దాం ఆప్షన్ ఎక్కడ ఉంది. సరే ఇక్కడ మీరు ఏం చేయండి, బ్యాక్ వచ్చేసిన ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇక్కడ ఈ క్యాంపెయిన్లో వెళ్ళండి, మళ్ళీ వెళ్ళిన తర్వాత లోపల క్యాంపెయిన్లో అయితే వెళ్ళండి. ఒకసారి మీకు చెప్తాను. సో ఈ టాస్క్ కూడా అయిపోయింది. మీరు వ్యూ రివార్డ్ వెళ్తుంది, మీకు ఇక్కడ ఈ రివార్డ్ అయితే మీకు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ మీకు ఎందుకంటే తర్వాత కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఈ ప్రాసెస్. మీకు ఉన్న అమౌంట్ మళ్ళీ పెట్టిన అమౌంట్ ఎక్కడ పోయింది బ్రదర్ డౌట్ ఉండొచ్చు. సో ఇక్కడ మనకి రీడీమ్ ఉందిగా, రీడీమ్ పైన క్లిక్ చేయండి. BLBTC అనేది మ్యాక్సిమం పెట్టిన షేర్స్ అనేది. సో ఇక్కడ వెయిట్ చేయండి కొంచెం. ఇప్పుడు వచ్చింది చూడండి, మ్యాక్సిమం పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను విత్డ్రా టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ చేయండి, రీడీమ్ అయితే చేయండి. ఓకే, రీడీమ్ అయితే చేసేస్తున్నాను. సో రీడీమ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, బట్ ఇది ఇప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. కన్ఫర్మ్ అయితే చేయండి. సో బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సో చూద్దాం, ఇన్స్టెంట్ రాకపోవచ్చు, కొంచెం అటు టైం పట్టవచ్చు. సో అప్పుడు దాకా మనం ఈ సెకండ్ ఆఫర్ గురించి మాట్లాడదు, మీకు అమౌంట్ రాగానే వెంటనే చెప్తాను. ఓకే, సో ఈ ఆఫర్ వచ్చేసి మనకి February 13 దాకా ఉంది, మీరు చేసుకోవచ్చు. ఓకే, సో లోపల ఇంకా టాస్క్ మర్చిపోయి సో ఈ దాకా చేశారు కదా, నెక్స్ట్ మీరు ఓట్ చేయాలి, కంప్లీట్ చేయండి. కంప్లీట్ నౌ పైన క్లిక్ చేసేసి కొంచెం ఇది స్లో ప్రాసెస్ ఉంటుంది, ఎందుకంటే యాప్ అనేది ఇది
చిన్న చిన్న టాస్క్ ఉంటాయి కాబట్టి కిందకైతే రండి. ఇక బిట్లేర్ ఉంది, బిట్లేర్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనెక్ట్ వాలెట్. సో వెయిట్ చేయండి. సో ఒకసారి వెరిఫై చేస్తున్నాను. మ్యాక్సిమం ఇది ఇంకా కాలేదు, బట్ కంప్లీట్ నో, బట్ వాలెట్ ఆప్షన్. సో మీరు బిట్లేర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒకసారి మళ్ళీ బిట్లేర్ పైన క్లిక్ చేయండి. కనెక్ట్ వాలెట్ పైన క్లిక్ చేసిన తర్వాత కొంచెం బిట్గేట్ వాలెట్ బైనాన్స్ వాలెట్ పెట్టి సైన్ ఇన్ అవుతామండి. అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓట్ ఆప్షన్. సో ఇక్కడ కొంచెం కట్ చేయండి. సో డైలీ చెక్-ఇన్ కూడా ఉంది సంథింగ్. సో డైలీ చెక్-ఇన్ కాకుండా ఇవన్నీ కాదు మీకు చేయాల్సింది. సో ఇక్కడ మీకు చెప్తాను. ఇక్కడ స్విచ్ ఇన్వర్టర్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ వెయిట్ చేయండి గైస్. సో ప్రజెంట్ డైలీ చెక్-ఇన్ ఉంది, బట్ దీంట్లో ఏమైనా ఫీ తీసుకోవచ్చు, చూద్దాం. ఫీ ఏముందో నాకు కూడా క్లారిటీ లేదు. సో బిట్లేర్ ఫీ అయితే వెళ్తుంది. ఇది మ్యాక్సిమం ఇది చూడాలి, ఒకసారి వెయిట్ చేయండి. ఓట్ అనేది మీకు బీటీసీ కరెక్ట్ ప్రైస్ అవన్నీ ఏం చేయండి మీరు. ఇక మీరు ఈటీహెచ్ అయినా బీటీసీ పైన క్లిక్ చేయండి, లేకపోతే ఇక్కడ బీటీసీ వ్యూ ఉంది, ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేయండి. అగ్రి చేసి మీరు కన్ఫర్మ్ అయితే చేయండి. ఓకే, మళ్ళీ ఫీ అడగవచ్చు, చూడాలి, నాకు కూడా క్లారిటీ. సో ఫీ అడుగుతుంది, చేసేయండి. సో డైలీ చెక్-ఇన్ మీకు అవన్నీ అయితే అవసరం లేదు, మనం వన్ డే మనం చేయాల్సిన టాస్క్ అయితే ఉంటుంది. వెయిట్ చేయండి. సో ఓట్ అయితే అయిపోయింది, మీరు ఏం చేయండి, సింపుల్ బ్యాక్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు వెరిఫై చేసేయండి. మీకు వెరిఫై అనేది తీసుకుంటుంది సక్సెస్ఫుల్. ఓకే, ఇంతేగా టాస్క్, మళ్ళీ డైలీ చేయాల్సిన అవసరం అయితే లేదు. అది చేసినందుకు మీకు వ్యూ రివార్డ్ ఎంతో అంతా మీకు 2 అయితే యాడ్ అయిపోతుంది. సో ఇవన్నీ చేసినా మనకి ఏమొస్తుందో కూడా చెప్తాను. సో ఇక్కడ విజిట్ బిట్లేర్ టాస్క్ పేజ్, వాళ్ళ పేజ్ని అయితే మీరు విజిట్ అయితే చేయాలి. ఓకే, సో అనండి బ్యాక్ వచ్చేసి వెరిఫై చేసి మీకు సక్సెస్ఫుల్గా తీసుకుంటుంది. ఓకే, బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. కనెక్ట్ వాలెట్ బిట్గేట్ సైడ్. సో ఈ వాలెట్లో మీరు బిట్గేట్ వాలెట్ అనేది లింక్ అయితే చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేయండి. సో ఇది మీకు ఆల్రెడీ చెప్పానుగా. సో సైన్ ఇన్ అవ్వండి. అయిన తర్వాత ఇది నేను మిస్ చేశాను, బట్ డైలీ చెక్ అయితే చేయండి. అక్కడ 17 ఉన్నాయి. సో కొంచెం బిజీ ఉండి చేయలేకపోయాను. మీకు ఆల్రెడీ మీకు చెప్పానుగా స్టార్టింగ్లో ఈ ఆఫర్ గురించి. సో ఈ బిట్లేర్ ఆఫర్ వీడియో చెప్పాను, అదే ఆఫర్ ఇది. సో ఆ పేజీ ఇక్కడ ఉన్నాం మనం. సో ఇక్కడ మీరు డైలీ చెక్-ఇన్ అయితే చేయండి. చేస్తే మీకు ఇక్కడ కొంచెం ఫీ కట్ అవుతుంది. ఓకే, ఫ్రీ అయితే కాదు, కొంచెం ఫీ. సో డైలీ చెక్-ఇన్ చేస్తే 10 టైమ్స్ చేస్తే మీకు దీనిలో ఉంటుంది. రిఫర్ లింక్ ఇచ్చేస్తాను కింద అయితే చేసేయండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత వెరిఫై చేసేయండి. ఇది కూడా మీకు సక్సెస్ఫుల్గా తీసుకుంటుంది. ఓకే, సో ఇది కూడా మీకు ఎంతో అంత మీకు రివార్డ్ అయితే వస్తుంది. ఓకే, ఈ 3 అయితే ఇది కంప్లీట్ అయిపోతుంది. సో ఇవన్నీ చేస్తే మనకి ఏమొస్తుంది బ్రదర్ అంటే 120K BTR వస్తుంది, 150K DSN, 210K EIA. సో ఇవన్నీ అయితే మనకి రివార్డ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు దీంట్లో, ఈ ఆఫర్లో. ఓకే, ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక సెకండ్ వీక్ 2, అది వీక్ 4, ఇది వీక్ 2 అనమాట. ఓకే, సో దీంట్లో మీకు జెన్ క్యాంపెయిన్ ఇక్కడ ఆప్షన్ వస్తుంది. సో సేమ్ ఇదే 120K BTR BR KPL ఒకటి యాడ్ అయింది. సో చూడండి, ఈ రివార్డ్ డిస్ట్రిబ్యూషన్ మనకి ఇది వచ్చేసి మనకి జనవరి 25 దాకా ఉంది. సో చేసుకోండి. ట్విట్టర్ అండ్ ఇవన్నీ రీపోస్ట్ అయితే చేయండి. మనం ఇంతకుముందు ఇలా చేస్తాం, సేమ్ అలానే ట్విట్టర్ ఫాలో అండ్ ఇవి చేయండి. మనం మీకు తెలిసిందే చిన్న టాస్క్ ఇవి. సో వెరిఫై కొట్టండి. సో కంప్లీట్ చేసిందా, వెరిఫై అయితే కొట్టండి. ఫస్ట్ది అయిపోయింది. సో అలాగే మీరు ఏం చేయండి, సెకండ్ ఫాలో అండ్ రీపోస్ట్ అయితే చేసేయండి. ఓకే, సో ఈ 3 అయితే అయిపోయింది గైస్. ఇక్కడ మనం 0.001 BTC అండ్ WBTC బిట్లేర్ చేసాం ఆల్రెడీ. సీదా వచ్చేసి మీరు వెరిఫై చేసేయండి, అయిపోతుంది. ఓకే, బట్ ఇది ఏంటంటే నార్మల్గా వెళ్ళండి, మనం ఆల్రెడీ టాస్క్ అయితే చేసేసాం. ఓకే, బట్ ఇది చూడాలి. బట్ వీళ్ళది ఏంటంటే BTC నుంచి బిట్లేర్ మళ్ళీ ఒకసారి వీళ్ళ త్రూ వెళ్ళాలన్నమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకసారి చూసేసి ఇక్కడ దీంట్లో వెళ్ళండి, వెరిఫై చేయండి ఒకసారి. ఓకే, సో ఇది ఏంటంటే మళ్ళీ ఒకసారి సపరేట్గా మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, సో లోపల ఈ ఆఫర్లో చేసిన కరెంట్ వాళ్ళకి చేసింది బిట్గేట్ Web3 వాళ్ళు. సో చూద్దాం దీంట్లో మనకు అమౌంట్ ఉందో లేదో. సైన్ ఇన్ పేజ్ చేస్తున్నాము. సో ఇక్కడ ఆల్రెడీ మనం BTC ఏమైనా ఉంటే మ్యాక్సిమం పెట్టేసి ఇక్కడ మీరు నాకు లేదు BTC అనేది. సో మీరు స్టేక్ అయితే చేసేసి మీరు ఒకసారి ఎంతో అమౌంట్ ఉన్నా మీరు స్టేక్ చేయండి. ఓకే, స్టేక్ మనకు అంత అమౌంట్ లేదు కాబట్టి వెయిట్ చేయండి. సో నాకు ఇది అమౌంట్ లేదు, వదిలేస్తున్నాను దీన్ని. సో అలాగే ఇక్కడ స్టేక్ 10 USDT మీరు చేయాలి. ఓకే, స్టేక్ చేయండి. కంప్లీట్ నౌ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ దీన్ని కూడా చేయండి. ఓకే, సో మీకు వాళ్ళు చెప్పినట్టు ఈ ఆఫర్లో మీరు స్టేక్ రీస్టేక్ అయితే చేయాలి, బట్ ఇది చేసేయండి, సింపుల్ ఉంటుంది. బట్ నాకు అక్కడ లేదు కాబట్టి నేను వెరిఫై చేయండి, అయిపోతుంది. ఓకే, సో మీరు 5కు 5 చేస్తే మీకు ఈ టోటల్ రివార్డ్ BTR రివార్డ్ అనేది మీకు అయితే వస్తుంది. ఓకే, సో చేయండి, కొంచెం అమౌంట్ చూసి చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా లాస్ట్ వన్ ఒకటి చూడండి, ఇక్కడ జేనవ్లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఇది కొంచెం మెయిన్ టాస్క్ అయితే ఉంది. ఇది మీకు లాస్ట్ టాస్క్ అయితే మీకు వాళ్ళు చెప్పాను. దీంట్లో BTR అనేది మనకి ఇంత డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు. డైలీ చెక్-ఇన్కి అండ్ BTR అయితే D యాప్స్ కంప్లీట్ చేసాం మనం.
లాస్ట్ వన్ మీకు ఇంతకుముందు చెప్పాను, ఇది వ్యూ టాస్క్లో వెళ్ళేసి డైలీ చెక్-ఇన్ అయితే మిస్ అయితే అవ్వకండి. ఓకే, ఈ ఆఫర్ కూడా మనకి ఉంది, ఇంతకుముందు చెప్పాను కదా డైలీ చెక్-ఇన్. సో ఇది కూడా చేయండి. సో మంచి ప్రాఫిట్ ఇచ్చే బ్యాలెన్స్ అయితే అప్ టు $100 అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ మనకు చేసినందుకు ఇన్వెస్ట్మెంట్ అంతా పోయి. సో ఇక్కడ మనం ఈ ఆఫర్లు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ఫస్ట్ వచ్చేసి మనకి 13 ఫిబ్రవరి దాకా ఉంది. సెకండ్ వన్ది ఇక్కడ 25 జనవరి దాకా ఉంది. అక్కడ అమౌంట్ లేదు కాబట్టి స్కిప్ చేస్తున్నాను, ఇది ఒకటి. థర్డ్ వన్ అయితే నేను చేసేసాను, మీకు చెప్పింది ఆల్రెడీ వీడియో అయితే ఇక్కడ మీకు చేశాను, చూసి చేసుకోండి డిస్క్రిప్షన్లో. సో సింపుల్ ఉంటుంది, ఎక్కువ అమౌంట్ పెట్టలేం బ్రదర్ అంటే దీన్ని స్కిప్ అయితే చేయండి, ఆఫర్ నో ప్రాబ్లం. బట్ అలాగే మనం ఇక్కడ పెట్టిన అమౌంట్ ఎక్కడ పోయింది బ్రదర్ అంటే అది ఒక్కటి చూస్తున్నాం. మళ్ళీ మీరు ఇంతకుముందుగా ఇక్కడ స్టేక్ పెట్టిన దాంట్లో వెళ్ళండి, వ్యూ టాస్క్లో వెళ్ళేసి ఆ అమౌంట్ అనేది చూడాలి. 7 days తర్వాత వస్తుందా, ఇప్పుడు వస్తుందో చూడాలి. ఇక్కడ మీకు విత్డ్రా గ్యాస్ మనం రీడింగ్ చేస్తాం, విత్డ్రా పైన క్లిక్ చేయండి, ఉన్న అమౌంట్ ఇక రీడింగ్లో వెళ్ళండి. సో ఇక్కడ మనకి నో విత్డ్రా బిఫోర్ మెచ్యూరిటీ. సో మీరు విత్డ్రా పెట్టి ఇప్పుడు 11కి చేస్తాం గ్యాస్, మనం 19కి మీకు 1కి మీకు ఈ అమౌంట్ అయితే ఈ 139 షేర్స్ అయితే మీకు అయితే వచ్చేస్తాయి. ఓకే, అప్పుడు దాకా మీరు వెయిటేజ్ చేయాలి. ఓకే, బట్ ఇప్పుడు రాదు అది. సో ఇక్కడ మనం పెట్టిన అమౌంట్లో ఇక్కడ బీటీసీ అమౌంట్ ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు బిట్లేయర్ అమౌంట్ అనేది కొంచెం కట్ అవుతాయి. సో దాంట్లో బిట్లేయర్ మనం ఇంతకుముందు చూడండి, ఇక్కడ వెయిట్ చేయండి. సో దీంట్లో ట్రాన్సాక్షన్ చూస్తే అమౌంట్ ఏం కట్ కాలేదు, ఇది 139 BLBTCలో ఉందండి. ఓకే, దాంట్లో వెళ్ళిపోయింది, అది అమౌంట్ మనకు వచ్చేస్తే మన బిట్లేయర్ అమౌంట్ మనకైతే ఉంటుంది. సో ఎక్కడైతే పోలేదు, టెన్షన్ అయితే పడకండి. సో అది మనకి 19కి అయితే వస్తుంది. ఓకే, ఆఫర్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఒకసారి ఈ ఆఫర్ పేజ్ ఎప్పుడు ఉంది, ఇక్కడ ఈ 13 వరకు ఉంది, మనం 19కి వస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ 13 వరకు ఉంది. సో చూసేయండి, ఫస్ట్ మీకు అమౌంట్ ఉంటేనే చేయండి, లేకపోతే ఆఫర్ని స్కిప్ చేయండి, టెన్షన్ అయితే పడకండి. సో నేను అలాగే ఇక్కడ మై రివార్డ్స్ మీరు పెండింగ్ ఏమేమి పార్టిసిపేట్ చేస్తారో ఇవన్నీ మీకు ఇక్కడ వస్తుంది. ఆల్రెడీ రిసీవ్డ్ అయితే MTOS మార్నింగ్ పెట్టాను, ట్యాప్స్ ఆఫ్ స్కాట్ చేయమని ఉంటే విత్డ్రా చేసుకోండి. సో ఓకే, సో ఈ ఆఫర్ అనేది మిస్ అవ్వకండి.